49 అంటే సంతానం, 49 అంటే సంతోషం. 49 ఆంధ్రప్రదేశ్ తెలంగాణ. బులెటిన్లో అప్డేట్ చూస్తే సీఎం కేసీఆర్ సార్కు రైతుల ప్రయోజనాలే మొదటి ప్రాధాన్యం. రైతుల తర్వాతే ఏదైనా. ఇది మరోసారి రుజువైంది. ఈ సీజన్లో రైతు బంధు పంపిణీ చేయకుండా కేంద్రంలోని బీజేపీ సర్కార్ అనేక కుట్రలు పన్నింది. రాష్ట్రానికి న్యాయంగా దక్కాల్సిన రుణాలను సమీకరించకుండా అడ్డుకుంది. రైతులకు పెట్టుబడి సాయం కోసం అందించే రైతు బంధుకు రుణం లభించకుండా చేసింది. అయినప్పటికీ సీఎం కేసీఆర్ కేంద్రం కుట్రలను ఛేదించారు. రైతులకు ఇబ్బంది లేకుండా రైతు బంధు సాయం అందించేందుకు నిధులను సమకూర్చారు. రాష్ట్రంలోని రైతుల ఫోన్లకు ఇవాల్టి నుంచి టింగ్ టింగ్ అంటూ మెసేజ్లు రానున్నాయి. రైతు బంధు సాయం డబ్బులు ఖాతాల్లో జమ కానున్నాయి. ఎప్పటిలాగే తొలి రోజు ఎకరం భూమి ఉన్న రైతులకు పెట్టుబడి పైసలు పడనున్నాయి. తర్వాత క్రమ పద్ధతిలో రైతులందరికీ జమ చేయనున్నారు. ఈ ఏడాది కొత్తగా 3.64 లక్షల మంది రైతులకు కూడా రైతు బంధు సాయం అందనుంది. గత సీజన్తో పోల్చితే లబ్ధిదారులైన రైతుల సంఖ్య భారీగా పెరగడంతో పాటు నిధుల మొత్తం కూడా పెరిగింది. ఈ వానాకాలం సీజన్ కోసం రైతు బంధుకు అర్హులైన రైతుల సంఖ్య 68.94 లక్షలుగా ప్రభుత్వం లెక్క తేల్చింది. ఈ సీజన్లో రైతు బంధు పంపిణీ కోసం 7,654.43 కోట్ల రూపాయలు అవసరమని వ్యవసాయ శాఖ తెలిపింది. 1.53 కోట్ల ఎకరాలకు ప్రభుత్వం రైతు బంధు జమ చేయనుంది. తొలి రోజు ఎకరం భూమి ఉన్న 19.98 లక్షల మంది రైతులకు 586.65 కోట్ల రూపాయలు ఖాతాల్లో జమవుతాయి. గత సీజన్తో పోల్చితే ఈసారి 3.64 లక్షల మందికి పైగా కొత్తగా రైతు బంధు అందనుంది. సుమారు 1.5 లక్షల ఎకరాల భూమి కొత్తగా జాబితాలో చేరింది. భూముల క్రయ విక్రయాలు, బదలాయింపు, కోర్టు కేసుల పరిష్కారాలు, వివాదంలోని పార్ట్ బి జాబితాలోని భూ సమస్యల పరిష్కారం వంటి కారణాలతో రైతుల సంఖ్యతో పాటు భూమి కూడా పెరిగింది. గత యాసంగిలో సుమారు 63 లక్షల మంది రైతులకు చెందిన 1.48 కోట్ల ఎకరాలకు 7,411.52 కోట్లు అందింది. ఇందులో 1.71 లక్షల మంది రైతుల బ్యాంకు ఖాతా వివరాలు అందుబాటులో లేవు. మరో 1.70 లక్షల మంది రైతులు రైతు బంధు నిధులను ప్రభుత్వానికి తిరిగి ఇచ్చేశారు. 98 లక్షల ఎకరాల ROFR భూములకు కూడా రైతు బంధు సాయం అందనుంది. సీజన్ ప్రారంభం కాగానే రైతన్నలంతా రైతు బంధు సాయం కోసం ప్రభుత్వం వైపు ఆశగా ఎదురు చూస్తున్నారు. వారి ఆశను వమ్ము చేయకుండా ప్రభుత్వం కూడా రైతులకు ఇచ్చిన మాట ప్రకారం సీజన్ ప్రారంభ సమయంలోనే రైతు బంధు నిధులను అందిస్తున్నది. ఇవాల్టి నుంచి రైతు బంధు పైసలు జమవుతుండడంతో రైతుల్లో సంతోషం కనిపిస్తున్నది. పెట్టుబడి భారం తీరిందనే భరోసా వారిలో కనిపిస్తున్నది. గత సీజన్ వరకు రికార్డు స్థాయిలో రైతు బంధు కింద 50,448 కోట్ల రూపాయలను ప్రభుత్వం రైతుల ఖాతాల్లో నేరుగా జమ చేసింది. ఈ సీజన్లో పంపిణీ చేయబోయే 7,654 కోట్ల రూపాయలతో కలిపితే ఇప్పటి వరకు అందించిన సాయం 58,102 కోట్ల రూపాయలకు చేరనుంది. కేంద్ర ప్రభుత్వం ఎన్ని ఆర్థిక ఇబ్బందులు సృష్టించినా వాటన్నింటినీ దాటుకొని రైతుల కోసం సీఎం కేసీఆర్ రైతు బంధు నిధుల్ని మంజూరు చేశారన్నారు మంత్రి నిరంజన్ రెడ్డి. రైతులపై సీఎం కేసీఆర్ కు గల ప్రేమకు ఇది నిదర్శనం. రైతు బంధు వార్తతో రైతుల్లో సంతోషం నెలకొంది. ఈ సీజన్లో సమృద్ధిగా పంటలు పండి రైతులు సంతోషంగా ఉండాలని భగవంతుడిని ప్రార్థిస్తున్నానన్నారు మంత్రి నిరంజన్ రెడ్డి. ఏమైనా సమస్యలు ఉంటే స్థానిక ఏఈఓను కలిసి ఫిర్యాదు చేస్తే పరిష్కరిస్తామన్నారు.